దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఈరోజు మనం ఎంచుకున్న అంశము యుద్ధము గురించి. మన జీవితంలో మనము ఎన్నో యుద్ధాలు పోరాడుతున్నాము. కొన్నిసార్లు అవసరము లేని యుద్ధాలు కూడా మనం పోరాడుతూ ఉంటాం. అవసరమైన యుద్ధాలు మనం పోరాడటము మానేసి అనవసరమైన యుద్ధాలు మనం పోరాడుతున్నాం. కానీ ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అన్ని యుద్ధాల మీద దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ఎలాంటి యుద్ధము నువ్వు పోరాడుతున్నావో నాకు తెలియదు, కానీ తప్పకుండా విజయము నీదే. యుద్ధము యెహోవాదే అని చాలా మార్లు మనం విన్నాము ఈ మాట. అయితే దేవుణ్ణి నీ పక్షమున పోరాడనిస్తున్నావా, లేకపోతే నీ సొంత శక్తితో, నీ సొంత బలముతో నువ్వు నీ యుద్ధాలు పోరాడి ఓడిపోతున్నావా? ఎప్పుడైతే దేవుడు నీ పక్షమున నిలబడి యుద్ధము పోరాడుతాడో తప్పకుండా నువ్వు విజయము పొందుకుంటావు. ఈరోజు చాలామంది వారు జయించలేని స్థితిలో ఉన్నారు. చాలామంది పోరాడి ఓడిపోయిన స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వారు దేవునికి అనుమతి ఇవ్వలేదు. వారు యుద్ధాలని తమ పక్షమున పోరాడటానికి అనుమతి ఇవ్వలేదు దేవునికి. నేను చెయ్యగలుగుతాను అని వారు నమ్మి దేవునికి చోటు ఇవ్వకుండా, దేవుని వైపు తిరగకుండా, వారు సొంత బలముతో, సొంత తెలివితో వారు యుద్ధాలు పోరాడటానికి బయలుదేరారు. ఇక్కడ మనం జ్ఞాపకము చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు లేకుండా ఈ లోకములో ఏ యుద్ధము కూడా మనము జయించలేము. వాక్యము కూడా సెలవిస్తుంది ఏమిటంటే, దేవుడు నీ పక్షముండగా నీకు విరోధి ఎవరు? ఈరోజు సహజంగా మనం చూసుకుంటే మన శరీరమే మనకి విరోధముగా ఉన్నది. మన శరీరమే ఒక శత్రువుగా, మన శరీరంలో ఉన్న అవయవములే మనకి శత్రువులుగా ఉన్నాయి. యుద్ధము, వీఆర్ ఫైటింగ్, ఒక అంతరంగములో యుద్ధము మనం పోరాడుచున్నాం. ఈరోజు చాలామందికి ఎలా బయటకు రావాలో అనే తెలియని స్థితిలో ఈరోజు ఉన్నారు. ప్రపంచములోని ఎవ్వరికి లేని ధన్యత, ఎవ్వరికి లేని కృప, ఎవరికి లేని ఒక బలము ఈరోజు సజీవులకు తండ్రిని నమ్ముకున్న వారికి దేవుడు అనుగ్రహించున్నాడు. ఏ ఆయుధాలు లేకుండా యుద్ధము గెలిచే కృప ఈరోజు దేవుడు తన బిడ్డలకి అనుగ్రహించున్నాడు. ఏ ఆయుధము కూడా అవసరం లేకుండా సమస్త వాటి మీద అధికారము దేవుడు మనకు అనుగ్రహించాడు. అన్నిటి మీద విజయము పొందుకునే కృప కూడా దేవుడు తన ఆత్మ ద్వారా ఈరోజు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఎవరైనా నేను జయించలేకపోతున్నాను అని అనుకుంటే ఒక్కసారి మీరు గమనించవలసింది ఏమిటంటే, ఈరోజు మీ పక్షమున ఎవరున్నారు? మీరు నిజంగా నమ్మగలిగితే దేవుడు మీ పక్షమున ఉన్నాడని, ఆ దేవుడికి ఓటమి అంటూ ఏమిటో తెలియదని మీరు నమ్మగలిగితే మీరు ఎన్నడూ ఓటమిని అంగీకరించరు. నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లెగుస్తాడని వాక్యము సెలవిస్తుంది. పడతాము. ఈరోజు ఎంతోమంది పడ్డారు. పడిపోయి అక్కడే ఉండిపోతే మనం ఎప్పుడు ముందుకు వెళ్ళలేము. పడిపోయి తిరిగి దేవుని తట్టు మనసును ఆనుకునేలాగా చేసి దేవుణ్ణి ఆధారము చేసుకొని వారు ముందుకు వెళితే పడిపోయిన స్థితిలో నుండి తిరిగి లేచి విజయం పొందుకున్న వారు ఎంతోమంది ఈరోజు ఉన్నారు. ఒకానొకప్పుడు నేను కూడా పడిపోయిన స్థితిలోనే ఉన్నాను. పడిపోయిన స్థితిలోనే నేను బ్రతికాను. పాపములోనే నేను బ్రతికాను. పాపము జయించలేని స్థితిలో ఇంకిపోయింది అణువు పాపము నా శరీరములో, నా మనసులో, నా హృదయములో. జయించగలుగుతానా అనే ఒక ఆలోచన కూడా, ఒక సందేహము కూడా నాకు ఒకప్పుడు కలిగింది. కానీ దేవుని మహా కృపను బట్టి,
దేవుని యొక్క వాక్యమును బట్టి, దేవుని యొక్క ఆత్మను బట్టి ఈరోజు సమస్తమును జయించే కృప దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లోని అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాం యుద్ధాలు జరిగినట్టు. ఈరోజు 2 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి దేవుని రాజ్యము, ఒకటి అపవాదిది. రాజ్యం అన్నాక సైనికులు ఉంటారు. సైనికులు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక కవచం ఉంటుంది. కవచం ఉన్నప్పుడు ఆయుధాలు కూడా ఉంటాయి. ఏ వ్యక్తి కూడా కవచము ధరించుకొని ఆయుధాలు లేకుండా యుద్ధములోకి వెళ్ళడు. ఈ మాట గమనించాలి మీరు. కవచముతో పాటు కావాల్సింది మనకి ఆయుధాలు. అవి మన దగ్గర ఉన్నాయా? చాలామంది కవచము ధరించుకుంటారు కానీ ఆయుధాలు వాడటము తెలియని స్థితిలో ఉన్నారు. ఎలా ఆయుధాలు వాడితే మనం విజయము పొందుకుంటామో తెలియని స్థితిలో వారు బ్రతుకుతున్నారు. ఈరోజు ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యానికి మనం వారసులమై ఉన్నాము. దేవుడు గొప్ప బాధ్యతను నీకును నాకును దేవుడు అనుగ్రహించున్నాడు. మనము పోరాడటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. తన రాజ్యము భూమి మీద స్థాపించబడటానికి నిన్ను నన్ను రక్షించుకున్నాడు. సైనికులుగా దేవుడు, ఒక యోధులుగా నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఈరోజు మీరు నమ్మాలి, నీకు ఓటమి అనేది ఉండదు, ఉండకూడదు కూడా. క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా ఈరోజు నువ్వు భయపడిపోయే స్థితిలో నువ్వు ఉన్నావా? భయము, భీతి చెందుతున్నావా? యుద్ధానికి వెళ్ళేవాడు భయపడితే ఆయుధము కూడా సహకరించదనే విషయము మీరు జ్ఞాపకము చేసుకోండి. యుద్ధానికి వెళ్ళే వీరుడు భయపడితే, ఆ యోధుడే భయము, భీతి చెందితే తన శక్తి కూడా తనకు సహకరించదు. ఈరోజు అలాంటి స్థితిలో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుని వారు రక్షకునిగా అంగీకరించిన తర్వాత కూడా వారు యుద్ధాలు జయించలేని స్థితిలో, ఓటమిని అంగీకరించి చచ్చిపోతే బాగుంటుంది అనే ఆలోచన కలిగి చాలా మంది ఈరోజు బ్రతుకుతున్నారు. ఎంత దౌర్భాగ్యమో! ఒక క్రైస్తవుడు అనవలసిన మాట కాదు, ఒక క్రైస్తవురాలు చెప్పవలసిన మాట కాదు. నా వల్ల కాదు, చెయ్యలేకపోతున్నాననే మాట ఏ క్రైస్తవుడికి, ఏ క్రైస్తవురాలు నోటిలో నుండి రాకూడదు. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. అత్యధికమైన విజయము యేసు ద్వారా మనం పొందుకొని ఉన్నాము అనే విషయము బైబిల్ మనకి జ్ఞాపకము చేస్తుంది. ఈరోజు అత్యధికమైన విజయము. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును అని బైబిల్ సెలవిస్తుంది. మరి నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? నువ్వు నమ్మలేని స్థితిలో ఉన్నావేమో, అందుకని నువ్వు జయించలేకపోతున్నావు. అమ్మా, ఈరోజు భయంకరమైన యుద్ధాలు మనం పోరాడుతున్నాము. ఎన్ని ఆత్మలు, దురాత్మలు, అపవిత్రమైన ఆత్మలు ఈ లోకములో ఉన్నాయో తెలుసా? నీ మీద ఎలాంటి ప్రలోభాలు తీసుకొస్తున్నాయో నీకు తెలుసా? ఒక్క ఆలోచన చాలు, అపవాది సమూహము నీ మీద దాడి చేయటానికి. ఒక్క చెడు ఆలోచన, ఒక్క భయముతో కూడిన ఆలోచన చాలు నీ జీవితాన్ని నాశనము చేయటానికి. నీ భయమే వానికి శక్తి, నీ భయమే వాడికి బలము. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు నువ్వు ఏ విషయములో నువ్వు సందేహిస్తున్నావో, ఏ విషయములో నువ్వు జయించలేకుండా నువ్వు బ్రతుకుతున్నావో, దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. సమస్త వాటి మీద నీకు విజయము, అధికారము దేవుడు అనుగ్రహించాడని దేవుడు తిరిగి జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్మటము నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని బైబిల్ సెలవిస్తుంది. సమస్తము సాధ్యము.